దేవుని పిల్లల ఏకరాత్రికాల సమయమందును కుటుంబ ప్రార్థనగా చేరువచ్చిన అందరికీ ప్రభునామంలో హృదయపూర్వకమైన వందనాలు. గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము యొక్క దినము చదువుతున్నామండి. సమయం ఇప్పుడే చాలా అయినది కనుక కొన్ని మాటలుగా ఆయన లేఖనాలను పరిశీలించి ఆ యొక్క ఉత్తముడి ఆలోచనను మనము గుర్తించగలిగి ఆయనలో మనము ఆయన చిత్తానుసారంగా బ్రతుకుటకు మనము అటుదైన ఆలోచన మనకు దేవుడు ఇచ్చిన కాక అటుదైన స్థితిలోనే మనము ఎదుగుదామండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం మరి తీసినట్లయితే చదవగలరు. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసము పొందితేనే మనకు రక్షణ. మన సొంత నోటితో మన సొంత ఆలోచనతో యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు, ఆయనే మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ప్రాణము పెట్టడమే కాదు, ఆ యొక్క మహా పరమందున్న తండ్రి కృపచేత ఆయన మళ్ళీ తిరిగి మూడవ దినాన తిరిగి లేపబడినటువంటి దేవుడు. ఆ లేపబడినటువంటి దేవుడు చాలా గొప్పవాడు, సర్వశక్తి కలిగిన వాడు. కనుక మనము మన సొంత నోటితో మనము ఒప్పుకొని నమ్మి విశ్వసించి మారు మనసు చెంది ఆయనే నిజమైన దేవుడని గుర్తించగలిగి బాప్తిసం తీసుకుంటే మనము రక్షింపబడిన వారము అవుతాము. నమ్మని వానికి శిక్ష విధించబడదు. ఎవరైతే వాక్యము తెలిసినా వినినా చెవులలోకి వెళ్ళినా దేవుని వాక్యము ఆయన సేవకుల ద్వారా ఆయన రక్తం చేత కొనబడినటువంటి పిల్లల ద్వారా వాక్యము తెలియబడిన చెవులలోకి వెళ్ళినా కూడా నమ్మని వారికి మటుకు శిక్ష మటుకు గ్యారంటీ విధింపబడును అని దేవుని ఆలోచనగా ఉన్నది. కనుక నా జీవితాలలో నిజమైన దేవుణ్ణి గుర్తించగలిగి ఈ సృష్టికి ఆధారము, ఈ సర్వ సృష్టిని తయారు చేసిన దేవుని మహా గొప్ప సంకల్పము తెలుసుకున్న వారిగా ఉండాలని దేవుడు కూడా ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు పరిశీలించు, పరిశుద్ధుడైన దేవుణ్ణి వెతుకు. పరిశుద్ధుడైన దేవుడు అయితేనే నీకు రక్షణ దొరుకుతుంది. పరిశుద్ధుడు కాని దేవుళ్ళు దేవతలు అనబడిన వారి చేత ఏ నామమున మనకు రక్షణ కలుగుదంట. కనుక ఈ యొక్క పరిశుద్ధుడైన మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు వారి ద్వారానే మనకు రక్షణ. మారు మనసు కలిగి ఆ యొక్క రక్షణలోకి వెళ్ళాలంటే మన సొంత నటుతూ ఆయన క్రీస్తుని, ఆయన ప్రభు అని, ఆయన దేవుని కుమారుడు గనక చనిపోయి తిరిగి లేపబడినని నమ్మి విశ్వసించి గుర్తించి నమ్మి విశ్వసించి ఆ నిరీక్షణ కలిగి ఆ యొక్క బాప్తిసం మనము తీసుకున్నట్లయితే మనము దేవుడు ఆ యొక్క మహా అగ్నిలో నుండి, ఆ సాతానుకు తయారు చేసినటువంటి ఆ మహా అగ్నిలో నుండి, ఆ యొక్క పాతాళము, ఆ యొక్క ఘోర నరకంలో నుండి తప్పించబడిన వారిని అవుతాం. కానీ ఇది నమ్మవలసిన పరిస్థితి ప్రియులారా. నమ్మకుంటే చాలా నష్టం ఉన్నది మనుషులకు. నమ్మాలి. ఆయన రక్తము అంత శక్తి కలిగినది. ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట ఆయన కార్చినటువంటి రక్తము ఇప్పటికీ ఆ యొక్క రక్తము పనిచేస్తుంది. ఇంకా ముందు పుట్టబోయే వారికి కూడా ఆ రక్తము పనిచేస్తుంది. అలాగే ఆ పూర్వపు రోజులు మన పితరులు అబ్రహాము, ఆదాము, మోసే, యేషోపు వీరి వలన వారికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం కావాల్సి ఉన్నది. మన పితరులకు యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం కావాలి. ఇప్పుడు జీవిస్తున్న మనకందరికీ, జీవంలో ఉన్న ప్రతి మనిషికి ఆయన రక్తం కావాలి. అలాగే ముందు ఇంకా పుట్టబోచున్న వారికి ఆయన రక్తము కావాలి.
ఆ యొక్క రక్తము అంత పరిశుద్ధమైనది, అంత శక్తి కలిగినది. ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట కార్చినటువంటి రక్తము ఇప్పటికీ ఆ యొక్క రక్తం అంత శక్తి కలిగినది. ఆ యొక్క రక్తమే ఈ గ్రంథం తరచబడినది. ఆ రక్తము ఎవరి కోసం కార్చినాడని దేవుడు తెలియపరుస్తున్నాడంటే, ఆ రక్తము ప్రజలందరి కోసము కార్చినట్టుగా మనం చూస్తాం. ప్రజలందరి పాపాలు తీసివేయటకు ఆ రక్తము ఆయన కలువరి శిలువలో, ఏ పాపం ఎరుగని ఆయన, ఏ తప్పు చేయనటువంటి ఆయన మన అందరి కోసము కార్చినటువంటి రక్తం అది. ఆ రక్తము ఏమన్నా పాపపు రక్తమా అని ఆలోచన చేసి పరిశీలించినట్లయితే ఆయనలో ఏ పాపము లేదు, ఏ యొక్క చెడు ఆలోచన లేదు అని నిరూపించగలిగిన వాడు ఇప్పటికీ ఎవరును లేరు కదా. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు, ఇంకా ముందు జరగబో కాలంలో కూడా ఆయన సరిలేదు, ఆయన పరిశుద్ధుడు కాదు అని నిరూపించగలిగినటువంటి వాడు ఎవరు? అలా నిరూపించాలని ట్రై చేసిన వారు, అసలు బైబిల్ గ్రంథమే తప్పు లేదా బూతు గ్రంథం అని అంటున్న వారు కూడా చాలామంది అది చదివి దీంట్లో తప్పులు వెతకాలని చదివి ఆ వారి తప్పులు తెలుసుకొని వారు బాగుపడిన వారు ఎంతోమంది ఉన్నారు. కనుక అంత శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము గ్రంథం తరచబడింది. అలాగే ప్రతి మనిషిని ఆయన రక్తపు ప్రోక్షణలో ఉండాలని, ఆయన రక్తము ప్రతి ఒక్కరి మీద ప్రోక్షింపబడాలని, ఆ తడవాలని ఆయన కృప కలిగిన దేవుడు ఆ ఆలోచన క్రియ. ఆ కృప కలిగిన దేవుని ఆలోచన ఏందినైనా, ప్రతి పాపి, అందరం పాపులమే, అందరం పనికి వాళ్ళనే, అందరము, ఎవరు బుద్ధివంతుడు ఉన్నాడా నీతివంతుడు ఉన్నాడా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, ఎవరు లేడు, అందరూ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఆయన అనుగ్రహిస్తున్న కృప, ఆయన అనుగ్రహిస్తున్న ఆ యొక్క వరము, ఆయన అనుగ్రహించిన ఒక గొప్ప బహుమానము మనము గుర్తించలేక గ్రహించలేకపోవటం వల్ల చాలామందికి నిరీక్షణ, ఆ రక్షణ అవ్వడం లేదు, ఆ రక్షణ పొందలేకపోతున్నారు. ఆయన ప్రేమను తెలుసుకున్నవాడు, ఆ దేవుని మహా గొప్ప ఆలోచన తెలుసుకున్నవాడు మాత్రము ఆయన రక్షణ, ఆయన వరము, ఆయన బహుమానము పొందుకుంటున్నాడు. ఏంది ఆయన రక్షణ, ఆయన వరము, ఆయన బహుమానం అంటే ఆయన రక్తము మన మీద ప్రోక్షింపబడడమే, ఆయన రక్తముతో మన పాపాలను కడిగి వేయబడడమే. ప్రేమ కడిగి వేసి పరిశుద్ధుని చేసి నిన్ను పరలోక రాజ్యం చేస్తాడు. నిన్ను కడిగి ఆయన ఆయన ఆ వాక్యము సాకలివాని సబ్బుతో పోల్చినాడు దేవుడు. సాకలివాని ఆ భక్తుడు లేదా పరిశుద్ధాత్మ దేవుడు సాకలివాని సబ్బుతో బట్టకు పట్టిన మురికినట్టుని వదిలిపెట్టేదాక ఇక సాకలి కష్టపడి ఆ బట్టను తెలుపు చేస్తారు. అలాగే ఈ వాక్యం కూడా మనకు పట్టిన మురికి, మనకు పట్టిన హృదయానికి పట్టిన ఆ యొక్క మురికి, ఆ యొక్క కల్మషమునంతా తీసివేసే ఆ దేవుని వాక్యము, ఆ దేవుడు అంత పరిశుద్ధుడైన, ఆ పరిశుద్ధిని కలిగి ఉన్న మనము ఆయన ఇచ్చే బహుమానము లేదా వరము లేక ఇంకేమంటాము, ఆ ఉచితంగా ఇచ్చినటువంటి వాగ్దానము, ఆ వాగ్దానం వల్లే మనము ఆ పరలోక రాజ్యము మొదటగా ఇచ్చిన ఆ వాగ్దానం ఇచ్చింది దేవుడే. మిమ్మల్ని అందరినీ పరలోక రాజ్యం చేర్చాలనేది ఆయన మహా ప్రేమలో గొప్ప సంకల్పం. ప్రతి ఒక్కరిని అక్కడికి చేర్చాలి. పాపులే, బలహీనులే, బుద్ధిహీనులే, పనికిమాలినోలే అయినప్పటికీ వారందరి పాపాలని, వారందరి పనికిమాలినటువంటి వారిని, నరువులో మనబడే మనం అందరి పనికిమాలిన ఆలోచనని, పనికిమాలిన చేష్టల్ని, పనికిమాలిన మన యొక్క కల్మషం అంటించుకున్న మన బ్రతుకులన్నింటినీ ఎవరొచ్చి మనం రక్షిస్తున్నాడు? పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభువారు, ఆ దేవుడే వచ్చి మనిషిగా పుట్టి, ఆ దేవుడే వచ్చి మనిషిగా పుట్టి మన పాపాలని తీసివేసి మనకు పరిశుద్ధత ఇస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన అలా చేయాలి? ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలని, ఆయన ఈ లోకంలో నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి భూలోకంలో మళ్ళీ చాలా జీవితము పరలోక రాజ్యంలో ఉన్నది కనుక అక్కడ ఉండాలని ఆయన ఆశ. ఇది కొంచెంలో నమ్మకంగా ఉండు నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె.
చాలా కాల జీవితం నా దగ్గర పరలోక రాజ్యంలో ఆ జీవితం చాలా విలువైనది, గొప్పది. అక్కడ చాలా ఇక్కడున్న ఆనందంకు పోల్చుకుంటే రెట్టింపు ఆనందం అక్కడ ఉంది. అక్కడ శాంతి, సమాధానాలు, ఆనందము, సంతోషము అవే ఉంటాయి. ఇక్కడైతే అన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ భూలోకం మీద అన్నీ ఉంటాయి. శాంతి, సమాధానము అన్నీ ఉంటాయి. బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆనందం, సంతోషం, దుఃఖము అన్నీ పెట్టినాడు ఇక్కడ. అక్కడ మాత్రము అంతా సమాధానము, శాంతి. చాలా వండర్ఫుల్ రాజ్యం అండి దేవుని రాజ్యము, పరలోక రాజ్యం. ఆ రాజ్యం చేరాలంటే మనం ఈ రాజ్యంలో మన బ్రతుకు మార్చుకొని దేవుని మాట గ్రంథంలో వ్రాసినాడు. దేవుని ఆజ్ఞ, ఆయన మాట వింటే మన బ్రతుకులు అక్కడ చాలా హెచ్చు లెవెల్లో, హెచ్చు ఆనందంలో, హెచ్చైన స్థితిలో నిన్ను పెట్టాలని, దేవదూతలకు సైతం నీవు బోధ చేయాలని దేవుని సంకల్పంలో ఉన్నవారి మనం. అట్టి సంకల్పం ఉన్న ఆ దేవుని ప్రేమను కనుగొని ఆయన రక్తంలో ఒక్కపారి, తండ్రి మేము పాపులము, మేము ఎన్నో లేచినా నుంచి మా యొక్క ఆలోచనలో పాపపు ఆలోచనలే, మా యొక్క బ్రతుకులలో తండ్రి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మా కోసం కార్చినాడు ఆ రక్తము. తండ్రి నీ రక్తంలో కడిగి మా పాపాన్ని తీసివేసి నీ పరిశుద్ధులలో మమ్మల్ని ఒకటిగా చేర్చుకో తండ్రి. నీవు దేవుని కుమారుడు కనుక తండ్రి, ఆ యొక్క కలువరి శిలువలో చనిపోయి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు నాయన. నీవు దేవుని కుమారుడు కనుక దేవుడు లేపగలిగినాడు నిన్ను అని ఆయనను ఒప్పుకుంటూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ మనము మన పాపాలను ఒప్పుకున్నట్లయితే ప్రియుల మనము రక్షింపబడతాం. అంతే, సింపుల్. సూక్ష్మంలో మోక్షం అంటారు దీన్ని. చిన్న పశ్చాత్తాపం పడితే దేవుని కాడ మనకు రక్షణ వస్తుంది. రక్షణ ఎన్ని కోట్లు పెట్టినా దొరకనటువంటి రక్షణ అది. లక్షల కోట్లు పెడితే దొరకనటువంటి రక్షణ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర చిన్న మాటతో దొరుకుతుంది. ఆ నరకము తప్పించబడతాము. ఈ లోకంలో మన బ్రతుకు బాగుంటుంది, ఆ లోకంలో ఇంకా బహుగా బాగుంటుంది. కనుక దేవుడు ఆయన ప్రేమను వివరిస్తుంటాడు. ఆయన కల్వరి శిలువలో కార్చిన రక్తం గురించి తెలియపరుస్తూ ఉంటాడు. ఆయన కల్వరి శిలువలో కార్చిన ఆ రక్తము, ఆ యొక్క శ్రమలు వ్యర్థం కాకూడదు. ఆ పరిశుద్ధుని రక్తము, ఆ పరిశుద్ధుని శ్రమలు, కల్వరి శిలువలో పడినటువంటి పాటలు వ్యర్థం కాకూడదని ఆయన రక్తంలో కడిగినటువంటి బిడ్డలు ఏమంటారు, ఎంతో బాధ్యతతో దేవుని ప్రేమను తెలియపరుస్తుంటారు. ఇది దేవుని ప్రేమ, ఇది ఆయన మన కోసము, మనం చేసిన పాపాల కోసము ఆ యొక్క పరిశుద్ధుడు పాపమైపోయినాడు కల్వరి శిలువలో అని దేవుని ప్రేమను తెలియపరుస్తూ చెప్తూ ఉంటారు. ఎందుకు వీరికి ఇంత బాధ్యత అంటే, దేవుడు లేదా గ్రంథంలో ఒక భక్తుడు వ్రాయించి చెప్పినాడు. ఏమంటాడంటే, దేవుని మాటలు చెప్పకుంటే, దేవుని సువార్త నేను చెప్పకుంటే అయ్యో నాకు శ్రమ 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 అంటున్నాడు. ఆయన మాటలు పలకుంటే, ఆయన గురించి చెప్పకుంటే, ఒక భక్తునికి, ఒక రక్తంలో కడగబడిన దేవుని విశ్వాసి బిడ్డకు, ఆ నిరీక్షణ కలిగిన బిడ్డకు, ఆ యొక్క నిత్య జీవంలో కోరబోయే ఆ రాజ్యంలో ఉండాలని తాపత్రయపడే బిడ్డకు దేవుని గురించి ఎంతో తాపత్రయం, ఎంతో చెప్పాలి. ఒక్కరిని మార్చే పరలోక రాజ్యంలో వేల దూతలు, కోటాను కోట్ల దూతల ముందు దేవుడంట సంతోషిస్తాడంట. ఆ సంతోషం కోసము ఆయన రక్తంలో కడిగినటువంటి బిడ్డలు ఇంత బాధ్యత తీసుకొని చెప్తూ ఉంటారు. నిజంగా వారికి అందరికీ ప్రభునామంలో వందనాలు వారికి తెలియపరుచుకోవాలి. ఆయన సైనికులకు, ఆయన బిడ్డలకు, ఆయన కుమార్తెలకు, ఆయన కుమారులకు భారం కలిగిన మాటలు చెప్తున్న వారికి నిజంగా మనం అందరం కూడా వారికి వందనాలతో దేవుని మహిమపరుస్తుంటారు. కనుక వారికి మనపూర్వమైన వందనాలు చెల్లిస్తూ ఇంకా దేవుని గురించి తెలియపరిచే ఆత్మను రక్షించాలని మనం కూడా కోరుకోవాలి. అట్టి దేవుణ్ణి మనము విడవకూడదు. మనం ఒక్కపారి ఆయన తట్టు తిరిగితే, ఒక్కపారి మనమంట ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. తర్వాత మన తట్టు తిరిగిన తర్వాత ఇంకా నీలో ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ ఇరుకులు, ఇబ్బందులు ఆయనే తీరుస్తాడు. ఇంకా ఆయన ఏలు పెట్టి నడిపిస్తాడు, చేయి పట్టి నడిపిస్తాడు. ముసలితనం వరకు ఎత్తుకొని ముసలితనంలో కూడా ముద్దాడుతాడంట.
మన తల్లిదండ్రులు అయితే ఒక 5 ఏళ్ళు ముద్దాడతారు, మళ్ళీ తర్వాత ఏం లేదు. కానీ దేవుడు ముసలితనంలో కూడా ఎత్తుకొని సంకను పెట్టుకొని నిన్ను ముద్దాడే ప్రేమికుడు, నిన్ను ముద్దాడే ఇష్టమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నాడంటే ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభువారే. అంత శక్తి కలిగిన నామాన్ని ఇంతకు మనము వివరించడము లేదా ఆయన గురించి చెప్పటము ఎంతో అదృష్టవంతుడంగా కూడా మనము ఫీల్ కావచ్చు. ఎందుకంటే అంత శక్తి కలిగిన నామము, అంత పరిశుద్ధుని నామము మనం బయలుపరచుట మనకు ఆశీర్వాదం, దీవెన. ఇది ఊరికే పోదు, ఇది పరలోక రాజ్యంలో మనకు బహుమతులు, కిరీటాలు, చాలా విలువైన ఆయన స్వాస్థ్యము మనం అనుభవించబోతాం. ఆయన గురించి మనస్ఫూర్తిగా ఆయన తెలియని బిడ్డలకు లేదా తెలిసిన వారికి, తెలిసినా కూడా తెలియని బిడ్డలు ఆ మాదిరిగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. దేవుని వాక్యం తెలుసు, అంతా తెలుసు, కానీ అన్ని జనుల కంటే అద్దుమానంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలు లక్షల కోట్లలో ఉన్నారు. వారిని కూడా బాగు చేయాలంట. వారిని కూడా, పడిపోయిన వారిని కూడా లేవనెత్తాలి, లేవనెత్తి ప్రభులో నిలబెట్టాలి. ఆ వెలుగు సంబంధమైన దేవునిలో వెలుగు సంబంధులుగా నిలబెట్టాలంట. కనుక రక్షణ పొందుకున్న రక్షణ లేనటువంటి వారుగా ఉంటున్నాం మనం. రక్షణ తెలియని, దేవుని గురించి తెలియని వారిగా కూడా బ్రతుకుతున్నాం. ఎందుకంటే అంతా తెలుసు కానీ పాటించేవారు తక్కువ, దేవుని మాట వినేవారు తక్కువ. ఎలా తెలుస్తుంది ఇదంటే మనకంటే వారి క్రియలు, వారి చేష్టలు, వారి ఒక చిన్న కొట్లాట పడితే వారి బుద్ధి అంతా తెలిసిపోతుంది. ఒక చిన్న ప్రాబ్లం జరిగితే ఆ యొక్క విశ్వాసి లేదా ఆ యొక్క బైబిల్ పట్టుకొని పవిత్రంగా వెళ్ళే ఆ విశ్వాసి, ఆ మనిషి ప్రవర్తన, ఆ కోపంలో కానీ, ఆ యొక్క నోటి భాషలతో కానీ, నోటి దూషితమైనటువంటి భాషలతో కానీ కనపడిపోతుంది. అలాంటి వారి వల్ల దేవుడు ఇందువల్లనే నా నామము అన్ని జనులలో, అంటే ప్రభువుని ఎరుగని వారిలో కూడా దూషణ పాలవుతుంది నా నామం అంటున్నారు. వాళ్ళు అంటారు, నిజంగా యేసుక్రీస్తు ప్రభువు తెలియని వారు ఈ పరిశుద్ధంగా బైబిల్ సంకలు పెట్టుకొని పోతారు, మంచి మంచి ప్యాంట్ షర్ట్ వేసుకొని పోతారు. ఒక చిన్న కొట్లాట వచ్చినా సహించలేని వారిగా చూసినప్పుడు, ఎవరు చూసినప్పుడు? అన్ని జనులు. ప్రభువుని ఎరగనటువంటి వారు చూస్తే ఎందుకమ్మా ఆయన పోవడము, ఎందుకమ్మా ఆయన ప్రార్థన పోవడము అంటారు. ఒక చిన్న నోటి మాట కోసం కూడా కనిపెట్టుకునే వారు కూడా ఉంటారు. అందుకే ఈ లోకంలో జాగ్రత్తగా బ్రతకాలి, దేవుని నోటి మాట ద్వారా బ్రతకాలి. దేవుని కోసం నరులమే, బుద్ధిహీనులమే, బలహీనులమే. మనము ఎంత బాగా దేవుని కోసం బ్రతకాలని మనము నరులం కనుక, మన ఆలోచన పనికిమాలినవి కనుక మనం పొరపాట్లు జరుగుతాయి. కానీ వాక్యం చేత కొంచెము దిద్దబడుతూ రావాలి, కొంచెము మెరుగుపడుతూ రావాలి, చివరికి పర్ఫెక్ట్గా నిలబడాలి. వాక్యము మన అంత స్థితిలోకి తీసుకుపోతుంది, అంత వెలుగు సంబంధంలోకి తీసుకుపోతుంది. విశ్వాసులైనప్పటికీ పడిపోతున్నా కూడా కొన్ని క్రియల వలన, కొన్ని ఆలోచన వల్ల, కొన్ని కోపాల వలన, కొన్ని పరిస్థితుల వల్ల కొంచెం పడిపోతూ ఉంటాం. మానవులు కదా, మన ఆలోచనలు పనికిమాలే కదా, బాల్యం నుండి మనము చెడ్డవారిని కదా. కాబట్టి కానీ ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు అనే దేవుడు మన హృదయంలోకి వచ్చి మనకు బుద్ధి నేర్పుతూ వస్తాడు, గద్దిస్తూ వస్తాడు, మనకు అనేకమైన జ్ఞానం నేర్పుతూ వస్తాడు. అప్పుడు విని ఆ మనస్సాక్షికి మన మనస్సాక్షికి భయము పుట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని పొందుకొని ఆ హెచ్చరించుతున్న ఆలోచన ప్రకారము మనము బ్రతికి మళ్ళీ దేవుని వాక్యంతో నడవగలిగితే నీవు చివరికి నీ దేహంలో ఊపిరిపోయే సమయానికల్లా నీవు దేవునికి పర్ఫెక్ట్గా లేదా దేవునికి మంచి వెలుగు సంబంధమైన వ్యక్తిగా, ఆయన సైనికునిగా, యేసుక్రీస్తు వారి సైనికునిగా, ఆయన బిడ్డగా, ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఆ పరిశుద్ధ రక్తం ఇచ్చిన కొన్నటువంటి బిడ్డ నీవు నేను కనుక అప్పుడు నీవు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దేవునికి వెలుగు సంబంధమైన దేవునిలో నిన్ను ఆ వెలుగుగా నీవు ఉండాలని దేవుడు అట్టి ఆలోచన, అట్టి జ్ఞానము, అట్టి బుద్ధి వివేచన నాకు అందరికీ కూడా దయచేస్తాడు. దేవుడేమో మంచి ఆలోచన ఇవ్వనికి ప్రతి ఒక్కరికి ఆయన ధారాళంగా ఇచ్చేవాడు.
ప్రతి ఒక్కరికి మంచి ఆలోచన ధారాళంగా ఇస్తాడు. కాబట్టి మనము నరులము, బుద్ధిహీనము, బాల్యం నుండి మన ఆలోచన చెడ్డవి కనుక మనము తొట్టిల్లుతుంటాము. కానీ మళ్ళీ లేవాలి చివరికల్లా దేవుని వెలుగు సంబంధమైన వెలుగులాగా ప్రతి మనిషి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రతి మనిషి ఎలాగ ఉండాలని కోరుతున్నాడు? ఆ వెలుగు సంబంధమైన దేవుడు మహా వెలుగు. ఆ వెలుగులో చీకటి ఎంత మాత్రం ఉండదు, పాపం అనేది ఎంత మాత్రం ఉండదు. కనుక అలాంటి పాపం లేని బ్రతుకు నీలో ఉండి ఆ ఉన్నటువంటి మనిషి ఆయనకు కావాలి. ఆ ఉన్నటువంటి మనిషి ఆ పరిశుద్ధులలో, ఆ పరలోక రాజ్యంలో ఉండాలనేది దేవుని గొప్ప మహా ప్రణాళిక. అట్టి ప్రణాళికలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సమయం అనేది కనుక మనము ముగించుకున్నాం, చాలా ఎక్కువైనది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థనతో మనం